ఎన్నికలు జరగలేదు. ఇది 4వ రోజు. మేము కూడా జనాల మధ్య నుంచి బయటకు వచ్చాము. మాకు చుట్టూరు ఆపారు. ఈవెన్ మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా మమ్మల్ని కూడా ముందు లోపలికి వెళ్ళనివ్వలేదు. టైం అయిన తర్వాత వెళ్ళమన్నారు. 10 నిమిషాల ముందే మాకు ఒక్కొక్కరిని పేరున చూసి స్లిప్స్ చూసి లోపలికి పంపించారు. మేము లోపల కూర్చున్నాము. కానీ టైం అయినా 11కి రాలేదు. 11:10 నిన్నట్లాగే 12 అయిపోయింది. బట్ యాజ్ అ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకి ఆవిడ మొట్టమొదటి రావాల్సి ఉంటుంది. ఆమె రాలేదు. ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయలేదు. ప్రొటెక్షన్ లేదు అన్నారు. ఈవెన్ పోలీసులను ప్రొటెక్షన్ కలిపినా సరే ఎవరూ రాలేదు. మమ్మల్ని టీడీపీ నాయకులు తరిమి కొట్టారు అన్నారు. కాకపోతే పరిగెట్టడం అన్నది ఒక నేపథ్యం. కాకపోతే వెనకాతలు మాత్రం జనం ఎవరు లేరు తరిమి కొట్టడానికి. పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. యాజ్ ఏ వైస్ చైర్పర్సన్ she can deserve the protection, but she did not utilize it. Even all the other members also. First of all, here we are 10 members only. So 10 members means we have to struggle. But there are 18 members other part. But they feel that they don't want win. That is the reason they don't want to come here. They did not come. So finally, this decision goes to state.